నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో మనకి భీష్మ ఏకాదశి రాబోతుంది కదా. భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత, అలాగే ఆ రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భీష్మ ఏకాదశి పాటించడం వల్ల అసలు ఏమిటి, ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతుంది. అసలు ఏంటి, నాకేదో లాభం ఉండాలి, ఎందుకంటే కలియుగంలో ఉండేది ఏంటంటే నాకేంటి ఇప్పుడు ఇది చేస్తే అనేటువంటిది క్వశ్చన్ వస్తుంది కదా. పూర్వజన్మ కర్మ తొలగుతుంది భీష్మ ఏకాదశి చేస్తే. ఎందుకు తొలగుతుంది? భీష్ముడు ఎంతసేపు మనం భీష్మ ఏకాదశి రోజు ఏం చేయాలన్నట్టు కాకుండా ఒక్కొక్క ఋషి రుణము అని ఉంటుంది. దేవతా రుణము, ఋషి రుణము, పితృదేవతా రుణం అని ఇలా ఉంటాయి. భీష్ముడి యొక్క రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం భీష్మ ఏకాదశి రోజు ఒకటి కనుక పాటించగలిగితే. ఏమిటది అంటే విష్ణు సహస్రనామాలు శ్రవణం కానీ పఠనం కానీ చేయాలి రెగ్యులర్గా. భీష్మ ఏకాదశి రోజు ఇంకా ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే మనకి విష్ణు సహస్రనామాలు ఎలా పుట్టాయి? మహాభారతంలో ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడు ఆయనకన్ని బాణాలు కొట్టేస్తాడు కదా అర్జునుడు. కొట్టేసి ఆయన ఉత్తరాయణం కోసం వెయిట్ చేస్తూ అలాగే ఉంటాడు ధ్యానంలో ఉన్నప్పుడు. అతను కృష్ణుడు వీళ్ళందరినీ తీసుకొని వెళ్తాడు భీష్ముడి దగ్గరికి. వెళ్ళి భీష్ముడి దగ్గర కొన్ని ధర్మాలు తెలుసుకుందామని వెళ్ళినప్పుడు ఆ భీష్ముడు ఆ విష్ణు సహస్రనామాలను కూడా చెప్పడం జరుగుతుంది. అలా ఎవరైతే విష్ణు సహస్రనామాలను శ్రవణం చేస్తారో, పఠనం చేస్తారో, మనం చూడండి ఇప్పుడు రోగంతో, రుణంతో, శత్రువులతోని ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టినటువంటి వారు ఈ మూడే మెయిన్ ఇబ్బందులు. హెల్త్ బాగాలేదు, అబ్బా నాకు ఇవేం వద్దు, హెల్త్ బాగుండాలంటాం. రుణం ఉంది, బాబాయ్ అప్పులు లేకపోతే బాగుండండి అంటాం. శత్రుత్వాలు ఉన్నారు, శత్రువు లేకుండా అంటే ఎప్పుడు శత్రువు ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రతి జీవికి అదే భయం కదా. వీడు శత్రువు, వాడు శత్రువు. ఈ మూడు లేకపోతే హ్యాపీనెస్ ఉంటుంది. అలా మనకి రుణరోగ శత్రు ఇబ్బందిని తగ్గిస్తుంది విష్ణు సహస్రనామాలు. కాబట్టి ఆ భీష్ముడి యొక్క వృత్తాంతం ఏంటో కూడా తెలుసుకోవాలి మనం. అంటే భీష్ముడు ఎలాగా జన్మించాడు. అతను అష్టవశువుల్లో ఒకడైనటువంటి భీష్మ పితామహుడు. ఆయన ఒక చిన్న అష్టవశువులు కదా 8 మంది. ఆ గోవు అదేదైతే ఉందో ఒక ఋషి ఆశ్రమంలో దాన్ని తీసుకెళ్ళినటువంటి దాని మూలంగా వాళ్ళ 8 మందికి కూడా మళ్ళీ భూలోకంలో జననం ఉండాలని ఉంటుంది. కాకపోతే 7 మంది ఏంటంటే గంగానది వృత్తాంతం మీకు తెలుసు కదా, పుట్టిన వెంటనే గంగలో కలిపేస్తుంది ఆ రాజు దగ్గర తీసుకున్నటువంటి ఒక వరం వల్ల. అలా వాళ్ళందరూ ముందే వరం పొందుతారు, మేమే ఒక్కరోజు కంటే అసలు కొంచెం సేపు కంటే ఎక్కువసేపు మేము భూమి మీద ఉండలేమని. ఆ రకంగా 7 మందిని అయిపోయిన తర్వాత ఇతను మాత్రం తీసుకున్న వ్యక్తి కాబట్టి, ఆ గోని మెయిన్ పర్సన్ ఈయనే కాబట్టి ఇతను జన్మనెత్తడం జరుగుతుంది. అతనికి స్వచ్ఛంద మరణం అనేది ఉంటుంది. తండ్రి కోసం ఎంతో త్యాగం చేస్తాడు, బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు, ధర్మంగా బ్రతుకుతాడు ఆయన. మనం భీష్మ ఏకాదశి చేయడం ఒక ఎత్తు అయితే అసలు భీష్ముడు ఎలా ఉన్నాడు, అతను ఎటువంటివి సాక్రిఫైస్ చేయడం వల్ల ఆయనకి ఎటువంటివి లభించాయి. మనం ఏంటంటే మనం చూడండి కొన్నిసార్లు దేవతా సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాల్లో కూడా మనం కొన్ని సాక్రిఫైస్ చేస్తాం. ఇది వదిలేస్తున్నాను అంటాం. చాలామంది ఏంటంటే అదేంటి అది వదిలేస్తే ఏమొస్తుందంటే దేవుడి కోసం నువ్వు ఏదైతే వదిలేసావో దానివల్ల నువ్వు ఇంకో వరాన్ని పొందుతావు. కాశీ వెళ్తే ఒకటి వదిలేయాలండి అంటుంటారు, తెలుసు కదా మీకు. అలా ఏంటంటే మనం ఏదైనా భగవంతుడి కోసం వదిలేసిన, కొంతమంది గురుమంత్రము అంటారు. అంటే గురువు దగ్గర గురుమంత్రం తీసుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక ఫ్రూట్ని వదిలేయాలి, ఇంకా జీవితంలో ముట్టుకోకూడదు. అలాగా వదిలేయడం వల్ల ఏమవుతుందని గురు బలం పెరుగుతుంది. ఆ రకంగా భీష్ముడు అంటే అష్టవసువుల్లో ఒకరు కాబట్టి వసువులు కానీ పితృదేవతలు కానీ యక్షులు గంధర్వులు ఇలా ఉంటారు. మనకి దేవతల యొక్క అనుగ్రహం ఎలా అయితే ఉంటుందో పితృదేవతల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో వసువుల అనుగ్రహం కూడా మనకు ఉంటుంది. అది ఎలా ఉంటుందండి అంటే వసువులు కానీ యక్షులు కానీ ఎలా రక్షిస్తారంటే మీరు చూడండి కొన్ని మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తే అదేదో లారీ ఇలా సడన్గా వస్తే ఎవరు టక్కన రక్షించినట్టు అనిపిస్తుంది చూడండి కొన్ని వీడియోస్. అవన్నీ ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ అంటారు. వీళ్ళందరూ సూపర్ న్యాచురల్ పవర్స్లో ఉంటుంటారు. మీకు పితృదేవతలు కూడా అంతే. ఒక్కోసారి అబ్బా చిన్న దాంట్లో తప్పిపోయిందండి. ఎలా తప్పిపోయింది అంటే ఈ పితృదేవతలో లేకపోతే మీరు ఉపాసించే దేవతో ఇలాంటి వస్తువులో అష్టవస్తువుల్లో ఒకరు లేకపోతే గంధర్వులో అప్సరస్సులు ఎవరో ఒకరు వాళ్ళ ఉపాసనా బలం వల్ల లేకపోతే వాళ్ళు చేసేటువంటి కొన్ని పూజాది కార్యక్రమాల వల్ల వాళ్ళు చేసేటువంటి ధర్మాల వల్ల వాళ్ళు దానికి కట్టుబడి వచ్చి మనం రక్షిస్తూ ఉంటారు. అందుకని భీష్మ ఏకాదశి రోజు చక్కగా ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని కామన్గా ప్రతి ఏకాదశి రోజు మనం చేయవలసింది ఏంటి, ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం అంటే దీనికి 2 అర్థాలు ఉన్నాయి. దేవుడికి అతి సమీపంగా ఉండడం అంటే ఓ దేవుడి పటాన్ని మనం పొట్టకు కట్టేసుకోవడమా కాదు, భగవద్ ధ్యానంలో ఉండడం. మీరు ఏ పని చేసినా సరే భగవంతుడికి సమర్పిస్తూ చేయడం ఒకటి. రెండవది ఏంటి అంటే
8 అంటే మనకి యామములు అంటారు. ఒక యామం ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్. 8 యామములు మీరు ఏమీ తీసుకోకుండా ఉండగలగాలి. మీరు ఆరోగ్యంగా ఉన్నారు, నీరు కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. లేదంటే దాహంతో నేను ఉండలేను అనుకుంటే వాటర్ తీసుకోండి. అలా కాదు, మరి కొంతమందికి ఏదైనా తీసుకోకపోతే వాళ్ళకి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఫ్రూట్ తీసుకోవచ్చు. ఎందుకు ఉండాలని చెప్పారు అంటే, మీరు ఏకాదశి రోజు ఉండేటువంటి ప్లాంటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే రవిచంద్రులు ఇద్దరు కూడా ఇమ్యూనిటీని పెంచే దాంట్లో ఉంటాయి. 2 మనకి ఎప్పుడైనా మీరు ఇప్పుడు చూడండి, కొత్తగా వచ్చాయి ఇన్ని గంటల ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని రకరకాలు వచ్చాయి. ఇప్పుడు తెలుసుకొని మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు, గ్యాప్ ఇస్తే లోపల క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్తున్నారు. ఒకప్పుడు ఎర్లీగా ఎందుకు తినమనేవారంటే, నువ్వు నిద్రపోయేసరికి అరిగిపోయిందంటే నీకు నిద్రలో అది మొత్తం లోపల క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఇంట్లో, ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో చెత్త వేస్తున్నా గొడవలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి, ఇల్లంతా చెత్త అయిపోద్ది. అలాగే మన బాడీ కూడా డెడ్ సెల్స్తో నిండిపోద్ది పూర్తిగా. అలా డెడ్ సెల్స్తో నిండిపోకుండా లోపల ఉండేటువంటి అన్ని రిపేర్ చేసుకునే పనిలో ఉంటుంది. ఇలా ఎవ్రీ ఏకాదశి మనకి 15 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది. నెలలో 2 సార్లు వస్తుంది ఏకాదశి. ఆ 2 సార్లు వచ్చే 2 సార్లు ఏకాదశిలో మీరు ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటారో, భగవద్ ధ్యానంలోనే గడుపుతారో, ఇది కూడా ఎలాగా, ముందు రోజు ఈవినింగే టిఫిన్ చేయాలి. ముందు రోజు శుభ్రంగా రేపు పొద్దున ఏకాదశి నేను ఉపవాసం ఉంటున్నాను, శుభ్రంగా బిర్యానీ తినేయడం కాదు. ముందు రోజు ఈవినింగ్ నుంచే మీరు ఉపవాసం ఉండి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవసించి ద్వాదశి నాడు భోజనం చేయాలి. ఆ రోజు మీరు ఎవరికైనా అన్నదానం చేయడము అవన్నీ చేయొచ్చు. ఏకాదశి నాడు మీరు పర్టికులర్గా గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకుంటే కూడా ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అది. ధన్యవాదాలు గురుగారు. భీష్మ ఏకాదశి యొక్క విశిష్టతను చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చాలా చక్కగా వివరించారు. శ్రీమాత్రే నమః.